ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. ఏప్రిల్ 19వ తేదీ నుంచి ఏప్రిల్ 25వ తేదీ వరకు, అంటే ఆదివారం నుంచి శనివారం వరకు ద్వాదశ రాశుల వారికి ఏ రకంగా ఉండబోతుందో చూద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశికి ఈ వారం ఆర్థికంగా చెప్పుకోదగిన సమస్యలు అయితే ఉండవు. మానసికంగా కొంత తర్జన భర్జనలు ఎక్కువ అవుతూ ఉండటం, ఏ పని ఎప్పుడు చేయాలో కొంత ప్రణాళిక తప్పటం, తెల్లర లేవగానే ఏవేవో చేసేయాలనుకోవటం, చివరికి వచ్చేప్పటికి ఎంతో కొంత బద్ధకంతో వాటిని వాయిదా వేయటం అనేది జరుగుతుంది. అయితే సాధ్యమైనంత వరకు కూడా ఎప్పటి పని అప్పుడు చేసుకోవటం అనేది కొంత శ్రేయస్కరం. ఇక ఏదైనా సరే, ఇటు స్త్రీలు అవ్వచ్చు, పురుషులు అవ్వచ్చు, కనుక వారికి ఏదైనా సరే ఈ వారంలో కొంత దెబ్బలు తగిలించుకోవడానికి, ఏవైనా సరే గాయాలు అవ్వడానికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సంతానపరంగా ఏదో రకమైన వ్యాకులత అనేది కూడా ఉండడానికి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. అయితే ఇద్దరు సంతానం ఉన్న లేదా ఇద్దరు కంటే ఎక్కువ సంతానం ఉన్న వారికి మాత్రం మొదటి సంతానం కన్నా కూడా తర్వాత సంతానాల వల్ల ఎంతో కొంత సౌఖ్యం లభించడానికి కూడా అవకాశం ఎక్కువగా ఉంది. ఇక దూర ప్రయాణాలు చేయాలి అనుకుంటే కనుక ఈ వారం అనుకూలకంగానే ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు. ఇక ఆలోచన చురుగ్గా పరిగెత్తడం అనేది ఉన్నప్పటికీ కూడా ఏలినాటి శని వల్ల వాటిని అమలు చేయడంలోనే కొంత గందరగోళ పరిస్థితి ఏర్పడడానికి కూడా అవకాశం అయితే కనిపిస్తుంది. మేషరాశి వారు సాధ్యమైనంత వరకు కూడా ఎవరితో అయినా సరే మాట్లాడేటప్పుడు అచితూచి మాట్లాడుకోవటం అనేది అవసరం. సంబంధ బాంధవ్యాల విషయంలో ఎక్కడో అక్కడ ఏదైనా సరే కొంత మనస్పర్ధలకి రేకెత్తించే పరిణామాలు చోటు చేసుకోవడానికి కూడా అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక భర్త లేదా భార్య ఇరువురి మధ్య కూడా కొంత అనురాగం పెరగడానికి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. తాత్కాలికంగా ఏవైనా సరే చిన్న చిన్న కలహాలు రేగినప్పటికీ కూడా మళ్ళీ తొందరగానే ఒక ప్రశాంతమైన వాతావరణం అయితే కనుక ఇంట్లో లభించడానికి కూడా అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక ఈ వారం అంతా కూడా మేషరాశి వాళ్ళు సాధ్యమైనంత వరకు దుర్గాదేవికి సంబంధించిన పూజలు చేసుకున్నట్టయితే కనుక మరింత మంచి ఫలితాలు పొందడానికి కూడా అవకాశం ఎక్కువగా ఉంటుంది.